శ్రమ కావాలి మనకి, కానీ ఆ శ్రమలలో నీవు కృంగిపోకూడదని బైబిల్ చెప్తుంది. నేను అంటాను, ఏ మనిషికి ఇబ్బందులు లేవు? ప్రతి ఒక్కరికి ఏవో ఒక ఇబ్బందులు. ఓ పక్కన అనారోగ్యం, ఓ పక్కన ఆర్థిక పరిస్థితులు, ఓ పక్కన వ్యాపార ఇబ్బందులు, ఓ పక్కన ఉద్యోగ ఇబ్బందులు, ఓ పక్కన చదువులు, ఓ పక్కన పిల్లలు లేరని, లేకపోతే ఓ పక్కన కుటుంబ సమస్యలతో నలిగిపోతా ఉన్నావు కదా. ఈ శ్రమకు నువ్వు భయపడిపోయి కృంగిపోతున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, ఆ శ్రమలలో నిలిచి నిలబడిన స్థాయిలను ఉండగలిగితే ఆ శ్రమ నీకు గొప్ప మేలును దేవుడు కలగ చెయ్యనుగాక. శ్రమకు తట్టుకోగలగాలి. శ్రమ కలిగిందని దేవుని విడిచిపెట్టడం కాదు, శ్రమ కలిగిందని మందిరాన్ని విడిచిపెట్టడం కాదు, శ్రమ కలిగిందని ఏమండి సహవాసాన్ని విడిచిపెట్టడం కాదు. శ్రమలలో నిలబడాలి. నిలబడిన వాడే విజయాన్ని సాధిస్తాడు, నిలబడిన వాడే జయాన్ని సాధిస్తాడు, నిలబడిన వాడు సింహాసనాన్ని సాధిస్తాడు, నిలబడిన వాడు గొప్ప విజయ పోరాటములో గెలుస్తాడు.